2 పాటలు విన్నానండి. పాత్రలా? నాకు నిజంగా ఫస్ట్ టీజర్ చూసినప్పుడు నేను తేజకి ఫోన్ చేసి చెప్పాను, అరే చాలా బాగుంది బాబాయ్, ఎక్స్ట్రాడినరీగా ఉంది, యువర్ బ్యాక్ అని చెప్పాను. బిఫోర్ దట్ నేను ఒకసారి మెగా అభిమానులందరికీ ఒక విషయం చెప్పాలి. నాకు నాకు సాయి ధరమ్ తేజ్ నాకు ఆల్మోస్ట్ 14 years నుంచి తెలుసు. నేను 2006లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు దగ్గర నుంచి తెలుసు. బట్ 2008 ఆ టైంకి వచ్చేసరికి ఎటు వెళ్తున్నాను నాకే తెలియదు. బట్ అప్పటికే మేము మంచి ఫ్రెండ్స్. నేను అప్పటికి ఇంకా నటుడిని, ఐ వాజ్ అన్ యాక్టర్. సో నిజంగా ఛాన్సెస్ ఏం రావట్లేదు, ఇంట్లో ప్రెషర్ పెరిగిపోతుంది, ఏం చేయాలో తెలియనప్పుడు ఒకసారి నాకు ఫోన్ చేసి ర్యాండమ్గా ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నావు బాబాయ్ అంటే, ఎటు వెళ్ళాలో తెలియక జానీ వాకర్ లాగా, జానీ డ్రైవర్ లాగా వెళ్ళినాడు, కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పాను. సరే పెట్టారా ఫోన్ అని చెప్పేసి పెట్టేశాడు. ఒక 2 minutes తర్వాత మళ్ళీ వెంటనే ఫోన్ చేసి, ఇలా లగడపాటి శ్రీధర్ గారు సినిమా చేస్తున్నారు, అక్కడ రైటర్ నా ఫ్రెండే, నేను ఒకసారి చెప్పాను, వెళ్ళి కలు, నీకు ఆ ప్రాజెక్ట్ ఓకే అవుతుందని చెప్పాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఆ సినిమా స్నేహగీతం, దానికి రైటర్ ఎవరో కాదు, మా కిషోర్ గారే. ఆ సినిమా నేను అలా స్టార్ట్ చేయడం జరిగి దానికి మళ్ళీ నేను డైలాగ్స్ రాయటం జరిగింది. నటుడిగా కొనసాగలేదు కానీ రైటర్, దాని తర్వాత డైరెక్టర్ కింద మారాను. ఒక విధంగా చెప్పాలంటే నాకు సాయి ధరమ్ తేజ నాకు ఫస్ట్ దారి చూపించాడు. అడుగులు వేసి ఉండొచ్చు కానీ దారి చూపించింది తనే. అండ్ కిషోర్ గారు ఆ రోజు నాకు హెల్ప్ చేసినది నేను ఎప్పుడు మర్చిపోలేను.